నమస్తే వెల్కమ్ టు 10 Max. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ అనే షాకింగ్ డెసిషన్. ఆ నెలలో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాల్ని టెన్షన్ పెట్టింది. ప్రొడ్యూసర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి జరిగిన మీటింగ్ లో ఫైనల్ జడ్జ్మెంట్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో జూన్ మంత్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాలకి బిగ్ రిలీఫ్ దక్కింది. సమ్మర్ బాక్స్ ఆఫీస్ ఎండింగ్ వచ్చేటంతో ఆడియన్స్ చూపులన్నీ జూన్ లో వచ్చే సినిమాల వైపు షిఫ్ట్ అయ్యాయి. ఇలాంటి టైంలో థియేటర్స్ కూడా పర్సంటేజ్ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్స్లు పట్టుబట్టడం, వారితో ప్రొడ్యూసర్స్ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో జూన్లో థియేటర్స్ బంద్ అనే అంశం తెరపైకొచ్చింది. ఈ ఇష్యూపై క్లారిటీ రావటంతో జూన్లో రిలీజ్ కి రెడీగా ఉన్న కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు, కుబేరా, కన్నప్ప సినిమాలకి బిగ్ రిలీఫ్ దక్కింది. జూన్ ఫస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది థగ్ లైఫ్ సినిమా. కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా జూన్ 5న గ్రాండ్ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. దాదాపు 37 సంవత్సరాల తర్వాత కమల్ మణి కాంబినేషన్ రిపీట్ అవ్వడం, సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ప్రమోషన్స్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న టైంలో తెలుగు స్టేట్స్ లో థియేటర్స్ బంద్ అనే న్యూస్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టింది. ఇప్పటికే 5 సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా జూన్ 12న థియేటర్స్ కొచ్చేందుకు రెడీ అవుతోంది. ఇలాంటి టైంలో తెరపైకొచ్చిన థియేటర్స్ ఇష్యూతో మళ్లీ సినిమా వెనక్కి వెళ్తుందా అనే డైలమా క్రియేట్ అయింది. ఎట్టకేలకు ఇష్యూపై ఓ క్లారిటీ వచ్చేటంతో వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పవన్ అభిమానులు. జూన్ మంత్ లో మరో 3 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ ని ఫిక్స్ చేసుకున్నాయి. వాటిలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేరా, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పతో పాటు విజయ్ యాంటోనీ మార్గాన్ సినిమాలున్నాయి. కుబేర సినిమా జూన్ 20న ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన మంచు విష్ణు కన్నప్ప, మర్డర్ మిస్టరీ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విజయ్ యాంటోనీ మార్గాన్ సినిమాలు జూన్ 27న ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. ప్రెసెంట్ గ్లోబల్ రేంజ్ లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా 8822. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా 3 క్రేజీ హీరోయిన్స్ నటించే ఛాన్స్ ఉందని నిన్న మొన్నటి వరకు జరిగిన ప్రచారం కాస్త నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ సినిమాలో మొత్తం 6 హీరోయిన్స్ కి స్పేస్ ఉందనే న్యూస్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది. పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాని అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే కాస్త టైం తీసుకుని అట్లీ సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సైతం జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో బన్నీకి జోడీగా నటించే హీరోయిన్స్ నెంబర్ కాస్త 6కు చేరిపోవడంతో షాక్ అవబోతున్నారు జనాలు. దీంతో ఇంతమంది హీరోయిన్స్ తో అల్లు అర్జున్ అట్లీ ఏం ప్లాన్ చేస్తున్నారనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది జనాల్లో. జస్ట్ ఒక్క అనౌన్స్మెంట్ వీడియోతోనే గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేసింది బన్నీ అట్లీ ప్రాజెక్ట్. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా కథ నుంచి కాస్టింగ్ వరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా వైరల్ అవుతున్న న్యూస్ తో ట్రెండ్ అవుతూ వస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమా హీరోయిన్స్ విషయంలో వస్తున్న న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6 హీరోయిన్స్ ని సినిమాలో స్పేస్ ఉందని, ఆ హీరోయిన్స్ వీళ్లేనంటూ పెద్ద ఎత్తున రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తెరపైకి వచ్చిన జాన్వీ కపూర్, కియారా అద్వానీ, శ్రద్ధా కపూర్, దిశా పటానీ, అనన్య పాండే, మృణాల్ ఠాగూర్ పేర్లతో సహా లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో యాడ్ అయ్యారు దీపికా పదుకోన్. దీంతో బన్నీ అట్లీ మూవీలో గ్లామర్ కి ఎంత స్కోప్ ఉందా అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది జనాల్లో. అల్లు అర్జున్ తో మూవీని నెక్స్ట్ మంత్ జూన్ లో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు డైరెక్టర్ అట్లీ. రీసెంట్ గా హైదరాబాద్ లో ల్యాండ్ అయిన అట్లీ సినిమాకి సంబంధించిన కీ సీన్స్ పై బన్నీతో డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీ హీరో, విలన్ రోల్స్ తో పాటు కంప్లీట్ యానిమేటెడ్ రోల్ కూడా చేస్తున్నారని టాక్. ఇందుకు సంబంధించిన డిఫరెంట్ లుక్స్ కోసం బన్నీపై కాన్సెప్ట్ లుక్ ను ముంబైలో కంప్లీట్ చేశారు. సెట్స్ మీదకు వెళ్లకుండానే ఇంతటి హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో బన్నీతో జోడీ కట్టే హీరోయిన్స్ పై వస్తున్న వార్తలకు ఎండ్ కార్డ్ ఎప్పుడు చెక్ పడుతోందనేది చూడాలి. విశ్వంబర విషయంలో జరిగిన పొరపాటును నెక్స్ట్ మూవీ విషయంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిరంజీవి. సంక్రాంతికి రఫాడించేందుకు టార్గెట్ ఫిక్స్ చేసుకున్న అనిల్ మూవీని స్టార్ట్ చేసేశారు. జెట్ స్పీడ్ లో సినిమాలు చేసేందుకు రెడీ అయిన చిరంజీవి క్రేజీ సినిమాల్ని లైనప్ చేశారు. ఆ మెగా లైనప్ డీటెయిల్స్ పై హ్యావ్ ఎ లుక్. మెగాస్టార్ చిరంజీవి
కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా అనగానే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి చేరాయి. విక్టరీ వెంకటేష్ కి సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్ల కలెక్షన్స్ సినిమా అందించిన అనిల్ మెగాస్టార్ తో చేయబోయే ఈ సినిమాతో బాక్సాఫీస్ ని రఫ్ పాడించడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. సంక్రాంతికి టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి జాయిన్ కావడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న మెగా 157 ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ శుక్రవారం మొదలైన షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి జాయిన్ అయ్యారు. చిరు ఇంకా లీడ్ యాక్టర్స్ కి సంబంధించిన కీ సీన్స్ ని డైరెక్టర్ అనిల్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా నయనతార కూడా సెట్స్ లో జాయిన్ అయ్యారు. సంక్రాంతికి రఫ్ వాడిద్దామంటూ పోస్ట్ చేసిన వీడియోని ఇంకా ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఇటు రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడంతో మూవీ నుంచి మరింత ప్రమోషన్ కంటెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. విశ్వంభర సినిమాని ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నా కుదరలేదు. మేలో రిలీజ్ ఉంటుందనుకుంటే ఆ ఊసే లేకుండా పోయింది. జూలైలో వచ్చే ఛాన్స్ ఉందని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నా టీం నుంచి ఎలాంటి ప్రమోషన్స్ లేకపోవడంతో అది కాస్త ఆగస్టుకి పోస్ట్ పోన్ అయిందని టాక్ వినిపిస్తోంది. విశ్వంభర విషయంలో జరుగుతున్న డిలే చిరు అనిల్ సినిమా విషయంలో జరగదని ధీమాగా ఉన్నారు మెగా ఫ్యాన్స్. వన్స్ సినిమా స్టార్ట్ చేశారంటే 6 నెలల్లో కంప్లీట్ చేస్తారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇటు ఈ సినిమా తర్వాత నాని ప్రొడక్షన్ లో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ భారీ యాక్షన్ మూవీని లైనప్ చేసిన చిరంజీవి ఈ ఇయర్ మొత్తం ఫుల్ సినిమాలతో స్పీడ్ చూపిస్తున్నారు. పోయిరా మామ మాస్ బీట్ తో ఆడియన్స్ ని ఓ ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళింది కుబేరా మూవీ. ఈ సాంగ్ తర్వాత ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో సినిమా రిలీజ్ పై డౌట్ రైజ్ అయ్యాయి. సినిమా పోస్ట్ పోన్ అంటూ న్యూస్ తెరపైకి వస్తున్న టైంలో రూమర్స్ కి చెక్ పెట్టేందుకు రెడీ అయిన కుబేరా టీం టీజర్ తో సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతోంది. డైరెక్టర్ శేఖర్ కమ్లా, కాలీవుడ్ హీరో ధనుష్ కాంబినేషన్ లో వస్తున్న కుబేరా మూవీ 2021లో స్టార్ట్ అయింది. నాగార్జున, రష్మిక మంతన, బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్ప్ కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమా 4 ఏళ్లకు పైగా సెట్స్ మీదనే ఉంటూ డిలే అవుతూ వస్తోంది. ఒక స్టేజ్ లో అసలు ఈ సినిమా రిలీజ్ ఇప్పట్లో ఉంటుందా లేదా అనే డైలమా సిచ్యువేషన్ ని సైతం క్రియేట్ చేసింది. అలాంటి టైంలో కుబేరా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసింది. పోయిరా మామ సాంగ్ వచ్చిన 1 మంత్ కి సైలెంట్ అవడంతో మళ్లీ రిలీజ్ డైలమా తెరపైకి వస్తున్న టైంలో ప్రమోషన్స్ ని స్పీడప్ చేసిన కుబేరా టీం టీజర్ పైన సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. వర్సటైల్ యాక్టర్ ధనుష్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న కుబేరా మూవీ టీజర్ ఈ ఆదివారం రిలీజ్ కాబోతోంది. మూవీలో కీ రోల్ చేసిన నాగార్జున స్పెషల్ పోస్టర్ తో టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 1 మంత్ బ్యాక్ రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ సింగిల్ పోయిరా మామ ఇప్పటికీ ట్రెండ్ అవుతూ వస్తోంది. ధనుష్ వోకల్ అండ్ క్రేజీ స్టెప్స్ తో చార్ట్ బస్టర్ గా కంటిన్యూ అవుతోంది సాంగ్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ సినిమా పైన క్యూరియాసిటీని పెంచేసిన కుబేరా టీం రిలీజ్ డేట్ దగ్గర పట్టంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. కుబేరా సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా రన్ టైం లాక్ అయినట్లుగా తెలుస్తోంది. కుబేరా మూవీ రన్ టైం దగ్గరగా 10 నిమిషాలు తక్కువ 3 గంటలు వచ్చిందనే టాక్ నడుస్తోంది. అయితే దీనిపై కుబేరా టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మనీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక రోల్స్ ని డైరెక్టర్ శేఖర్ కమ్లా ఎలా డిజైన్ చేశారోనని ఎక్సైట్ అవుతున్నారు జనాలు. ఈ సినిమా నుంచి వచ్చే మరింత ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా థీమ్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. ప్రభాస్ కి జోడీగా తృప్తి డిమ్రి, ఆంధ్ర కింగ్ తాలూకా సెట్స్ లోకి ఉపేంద్ర, ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసిన వరుణ్ తేజ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ మూవీలో హీరోయిన్ గా తృప్తి దిమ్రిని సెలెక్ట్ చేశారు. సందీప్ డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీలో నటించారు తృప్తి. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. ఈ సినిమాలో ఉపేంద్రకు వీరాభిమానిగా నటిస్తున్నారు రామ్ పోతినేని. వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న VT15 మూవీ అనంతపురం ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా ఇండో కొరియన్ బ్యాక్ డ్రాప్ లో హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న డకాయిట్ మూవీ ఆడియో రైట్స్ ను 8 కోట్లకు దక్కించుకుంది. ఈ సినిమా గ్లింప్స్ ఈ నెల 26న విడుదల కానుంది. సాయి ధన్సిక లీడ్ రోల్లో నటిస్తోన్న యోగిడా మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ గౌతమ్ కృష్ణ. రూపేష్ హీరోగా నటిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న షష్ఠి పూర్తి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, అర్చన లీడ్ రోల్స్ లో నటించారు. వర్జిన్ బాయ్స్ మూవీ నుంచి పెదవుల తడి అనే లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్ అయింది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ దయానంద్. నిఖిల్ దేవాదుల లీడ్ రోల్లో నటిస్తున్న ఘటికాచలం ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మే 31న ఆడియన్స్ ముందుకొస్తోంది. కరాటే కిడ్ ఫ్రాంచైజీలో 6వ సినిమాగా వస్తున్న కరాటే కిడ్ లెజెండ్స్ తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మే 30న థియేటర్స్ లోకి వస్తోంది. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.